ఈ వీడియోలో 'వనంగన్' తమిళ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. 'వనంగన్' అంటే ఎవరికి తల వంచని వాడు అని అర్థం. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 1 minute అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు భయ్యా, తమిళ్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అయితే చూడాలి. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో కోటి, తనకు ఒక సిస్టర్ అయితే ఉంటుంది. ఇంకా అంటూ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండరు. వాళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తుంటారు. బట్ హీరోకి అయితే కొన్ని డిఫెక్ట్స్ అయితే ఉంటాయి. డెఫ్ అండ్ మ్యూట్, చెవులు వినబడవు అండ్ మాట్లాడలేడు కూడా. ఇలా వాళ్ళ లైఫ్లో జరుగుతుండగా ఒకరోజు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగి హీరో అయితే జైలుకి వెళ్ళడం అయితే జరుగుద్ది. మరి తను ఏం చేశాడు, అసలు ఎందుకు జైలుకి వెళ్ళాడు, వీడి చుట్టూ నడిచే స్టోరీయే 'వనంగన్'. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బడి మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటాయి, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నచ్చలేదు భయ్యా. యాక్చువల్లీ డిఫరెంట్ ఎమోషన్స్ నడిచాయి. ఫస్ట్ బాగుంది, తర్వాత బోర్ కొట్టింది, తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించింది, క్లైమాక్స్ చూసాక నచ్చలేదన్న ఆప్షన్ వచ్చింది. సో ఆ డిఫరెంట్ ఎమోషన్స్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు ముందు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడేసుకుందాం. పాజిటివ్స్ వచ్చేసి ఫస్ట్ 5 minutes ఆఫ్ ఇంట్రొడక్షన్. హీరో ఇంట్రొడక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. కొంచెం నాకు అది బాగా నచ్చింది. అలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. మూవీ మొత్తం కూడా ఎలాగ ఉంటుందన్న ఫీల్ అయితే వచ్చి కొంచెం బాగా అనిపించింది. క్లైమాక్స్కి బిఫోర్ ఒక 30 to 40 minutes మూవీ భయ్యా బాగుంది మూవీ. అదైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ కోర్ట్ సీక్వెన్సెస్ కానీ, హీరో చేసిన పనులు కానీ, ఆ కోర్టుకి వెళ్ళడానికి వాళ్ళు పెట్టుకున్న రీజన్ కానీ, అండ్ మెయిన్ ఆ రీజన్ చూసినప్పుడు చాలా మందికి ఏంటి దీనికోసం అన్న ఫీల్ రావచ్చు, నాకు అది వచ్చింది. బట్ ఆ రీజన్ కన్వే చేస్తారు భయ్యా, ఎందుకు అంత స్ట్రాంగ్ ఎమోషన్ అని చెప్పేసి కన్వే చేసిన విధానం ఉంటుంది. చాలా బాగా వర్కౌట్ అయింది, నాకు అదైతే బాగా అనిపించింది. ఎమోషనల్లీ ఖచ్చితంగా ఇలాగే జరుగుద్ది ఆ రీజన్ వల్ల అన్న ఫీల్ అయితే వచ్చింది. నాకు చాలా బాగా అనిపించింది. అది కూడా క్లైమాక్స్కి బిఫోర్ 30 minutesలో జరిగే సీక్వెన్స్లో ఉంటుంది. సో ఆ సీక్వెన్స్ మాత్రమే నచ్చింది నాకు. టెక్నికల్లీ సినిమాటోగ్రఫీ వైజ్ అయితే సినిమా చాలా బాగుంటుంది, బాగా అనిపిస్తుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ భయ్యా, మెయిన్ హీరో అండ్ హీరో చెల్లెల క్యారెక్టర్, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ అయితే సూపర్గా ఉంటాయి. ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళ క్యారెక్టర్లో. మీరైతే చాలా బాగా చూపించారు. స్టార్ట్ టు ఎండ్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్తో అయితే మూవీని అలా నిలబెడతారని చెప్పాలి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే అబ్బో, ఫస్ట్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఆ 30 minutes ఉంటుంది భయ్యా. నెక్స్ట్ రెగ్యులర్ ఎప్పటి నుంచో చూస్తున్న అన్నా చెల్లెళ్ళ అనుబంధం, సోది ఇదంతా ఉంటుంది. చాలా సినిమాల్లో చూసేసాం ఇది. దాన్నే రెగ్యులర్ గా అదే టెంప్లెట్ ని యూజ్ చేశారు. కొత్తగా అయితే ఏముండదు. ఒక స్టేజ్ లో అయితే ఇరిటేషన్ వస్తుంది. ఇంకా ఆ లవ్ ట్రాక్ ఉంటుంది భయ్యా, ఒకటి కళాఖండం అని చెప్పాలి. ఆ లవ్ ట్రాక్ అయితే లిటరల్లీ హీరోయిన్ వచ్చిన ప్రతిసారి నాకు చిరాకు వచ్చేది సినిమాలో. ఎందుకురా బాబు అన్న ఫీల్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా ఇరిటేషన్ వచ్చింది నాకు, చాలా బోర్ కొట్టింది నాకు, అనవసరం అసలు మూవీకి. అండ్ క్లైమాక్స్ అప్పటిదాకా ఉన్న మూవీ నాకు యావరేజ్ అన్న ఒపీనియన్ ఉంది భయ్యా. వన్స్ క్లైమాక్స్ వచ్చిన తర్వాత దొబ్బింది. నా ఫీలింగ్ అయితే ఇదే క్లైమాక్స్ చూసాక. ఇంకెంతకాలం భయ్యా ఈ ఎమోషనల్ క్లైమాక్స్లు అంటే ఫోర్స్డ్గా పెడతారు ఎమోషన్ అన్నది, నాకు అది అస్సలు నచ్చదు. మూవీకి హ్యాపీ ఎండింగ్ ఇవ్వచ్చు, బట్ డైరెక్టర్ కావాలని మరి లేదు ఎమోషనల్గా పిండేద్దాం అన్నట్టు సాడ్ ఎండింగే ఇస్తాడు. ఏం సాధిస్తారు ఎమోషనల్గా పిండేసి భయ్య? ఒక క్యారెక్టర్ మూవీలోంచి వెళ్ళిపోతున్నా చనిపోతున్నా సరే కానీ దానికంటూ పర్టికులర్ రీజన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. బట్ ఇందులో అదేం ఉండదు, కావాలని చంపేసినట్టు ఉంటుంది క్యారెక్టర్ని. నాకు అస్సలు నచ్చలేదు ఆ క్లైమాక్స్ అన్నది. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అంతగా క్యారెక్టర్ చనిపోతే ఎమోషనల్గా ఎవడో కనెక్ట్ అవుతారు. అసలు చంపాల్సిన అవసరమే లేదు. అయినా కూడా చంపేస్తే ఎవడో యాడ్ అవడు, చిరాగా వస్తుంది మూవీ మీద. ఇక్కడ నాకు అదే జరిగింది, నాకైతే నచ్చలేదు అసలు. ఓవరాల్గా అయితే మూవీ వర్కౌట్ అవ్వలేదు భయ్యా నాకు. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, తమిళ్ లాంగ్వేజ్ అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీ వాచబుల్ అంటే నాట్ రికమెండెడ్ భయ్యా, ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తారు అండ్ కొన్ని అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి. ఒక 2-3 అడల్ట్ సీన్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్నది చూడొచ్చు మరి. బట్ 2-3 అడల్ట్ సీన్స్ మీరు స్కిప్ చేయగలను అనుకుంటే మాత్రం చూడండి, ఫ్యామిలీతో మీ ఇష్టం. ఓకే. అండ్ నిన్న 0 Day అని చెప్పేసి ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్ రివ్యూ అయితే పెట్టాను. అందులో తెలుగు లాంగ్వేజ్ లేదని చెప్పాను, దానికి సారీ భయ్యా. నేను కామెంట్లో కూడా పిన్ చేసి పెట్టాను, తెలుగు లాంగ్వేజ్ ఉంది, మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సారీ అని చెప్పేసి పిన్ చేసి పెట్టాను. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఇప్పటిలాగే సిరీస్ చూసేటప్పుడు నార్మల్గా వెళ్తా సిరీస్ చూసేస్తా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో నేను సిరీస్ ప్లే చేస్తే తెలుగు లాంగ్వేజ్ ఉంటే ఆటోమేటిక్గా తెలుగు ప్లే అయ్యేది. బట్ ఈ సిరీస్కి ప్లే అవ్వలేదు, ఇంగ్లీష్లో ప్లే అవుతే నేను ఓకే లేదేమో అనుకుని వదిలేసా. బద్ధకం. ఆడియో చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా తెలుగు ఉందో లేదో, నేను చూడలేదు. ఒక ఫ్లోలో వెళ్ళిపోయి ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది కదా, సర్లే చూసేద్దాం ఏం పోయింది అన్నట్టు చూసేసాను. అందువల్ల మిస్టేక్ అయ్యి తెలుగు లేదనుకున్నాను తప్ప. అంతేగాని ఒక బ్రో అయితే కామెంట్ పెట్టాడు, నువ్వు ఇంగ్లీష్ వాడవా అయితే ఇంగ్లీష్లో చేసుకో వీడియోస్ అని చెప్పేసి. సారీ బ్రో, అంత అఫెండ్ అవ్వద్దు. నేను తెలియక చూసుకోలేదు కాబట్టి నేను అలా పెట్టాల్సి వచ్చింది.
ఓకే, ఈసారికి క్షమించేయండి ఈ మిస్టేక్కి. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటా. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బై.